డిసెంబర్ నెలాఖరులో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రతకు సంబంధించిన వాతావరణ పరిస్థితులు గంభీరంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం చివరి వారంలో, ముఖ్యంగా వచ్చే సోమవారం, మంగళవారం రాత్రులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే చాలా చల్లగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పనిసరిగా మాత్రమే బయటకు రావాలని హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే సూచనలు వచ్చాయి. ముఖ్యంగా ఈ రోజు, రేపు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవచ్చని, కొన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో పడిపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. చలి ఎక్కువగా ఉండే జిల్లా ప్రాంతాలుగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలను గుర్తించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, జగిత్యాల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జన్గాం, సిద్దిపేట, జయశంకర్, భూపాల్పల్లి, రంగారెడ్డి వంటి జిల్లా కేంద్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ఆ జిల్లాల ప్రజలకు చలి నుండి రక్షణ కోసం జాగ్రత్తలు పాటించమని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, గర్భిణీలు, మానసికంగా మరింత సున్నితమైన వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పబడింది. వాతావరణ శాఖ సూచించిన ప్రాథమిక జాగ్రత్తల్లో చలిలో తగిన దుస్తులు ధరించడం, హీటింగ్ సౌకర్యాలు ఉపయోగించడం, వాయిద్యాల సమయంలో బయటకు వెళ్లే సమయాన్ని తగ్గించడం, ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లే పని అవసరమైతే మాత్రమే చేయడం ఉన్నాయి. చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలని, చలి కారణంగా అనారోగ్యాలు, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు తలెత్తకూడదని సూచనలున్నాయి. ట్రాఫిక్, రోడ్ల పరిస్థితులపై కూడా జాగ్రత్తలు అవసరమని, చల్లటి వాతావరణంలో నడిచే, ప్రయాణించే వారందరూ కనీస సురక్షా ప్రమాణాలను పాటించాలని సూచించారు. వాతావరణ శాఖ అధికారులు ప్రజలను ఆహ్వానిస్తూ అవసరమైతే తక్షణమే చలి నుండి రక్షణకు లోబడే విధంగా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. మొత్తానికి డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రంలో చలి తీవ్రత సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండే సూచనలున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు జాగ్రత్తలు పాటిస్తూ అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లమని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, రోగనిరోధక శక్తి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండమని సూచించింది.